హలో మచాస్, వెల్కమ్ టు మన పైథాన్ డిఎస్ఏ కోర్స్. సో నీకు టన్నులు బద్ధకం ఉన్నా కానీ ఈ కోర్స్ చూసేటప్పుడు ఏం కిక్ ఉంది మావా అనాలి నువ్వు, అట్లా చెప్తా నేను. అండ్ ఈ కోర్స్ స్టార్ట్ చేయాలంటే అసలు నీకేం వచ్చి ఉండాలి, ముందు నీకు ఏం రావాల్సిన అవసరం లే. 5th క్లాస్ వాడు వచ్చి డైరెక్ట్గా ఈ వీడియో నుంచి స్టార్ట్ చేసిన మన పైథాన్ డిఎస్ఏ కోర్స్ వాడికి అర్థమయ్యేటట్టు చెప్తా. అంటే ఫ్రమ్ బేసిక్స్ పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర స్టార్ట్ చేసి ఫర్ లూప్, బైనరీ సర్చ్, తర్వాత అన్ని డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కవర్ చేద్దాం. సెగ్మెంటరీస్, ట్రీస్, గ్రాఫ్స్, డిపి అన్నీ కవర్ చేద్దాం. బట్ నేను ఎంత బేసిక్ నుంచి చెప్తా అంటే ప్రింట్ స్టేట్మెంట్స్ నుంచి చెప్తా. ఎందుకంటే 5th క్లాస్ వాడికి కూడా సపోజ్ నీ దగ్గరికి ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ మచ్చా వచ్చి నాకేమైనా కోర్స్ రికమెండ్ చేయని అడిగితే నువ్వు డైరెక్ట్ చెప్పగలగాలి. ఇంజనీరింగ్ ఆనుమిత్యం అని ఒక కోర్స్ ఉంటుంది, అది వెళ్ళి చూడు, నీకు ఏం రావాల్సిన అవసరం లే అని చెప్పాలి. సో అది మన గోల్. సో అంత ఈజీగా ఉండాలి. సో చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నేను విఘ్నేష్ రెడ్డి జులకంటి. సో ఫస్ట్ అసలు నాకు వచ్చా మీకు చెప్పడానికి పైథాన్. సో ఇది లీడ్ కోడ్ అనే ఒక ప్లాట్ఫామ్. ఈ లీడ్ కోడ్ అనే ప్లాట్ఫామ్లో మనం డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అండ్ ఈ లీడ్ కోడ్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ సండే అండ్ ఆల్టర్నేట్ సాటర్డేస్ కంటెస్ట్ అవుతాయి. సో ఆ కంటెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తారు, లైక్ మొత్తం వరల్డ్ మొత్తం పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అందులో ఇది నా లెవెల్ గార్డియన్, చాలా పెద్ద లెవెల్. అండ్ ఇక్కడ నేను అందులో టాప్ 0.81% ఆ కంటెస్ట్లో. సో కన్సిస్టెన్సీగా ప్రాబ్లమ్స్ చాలా మంచిగా సాల్వ్ చేస్తే అప్పుడు నువ్వు టాప్ 1%లో ఉంటావు. సో ఐఎమ్ టాప్ 0.81%, ఒక డీసెంట్ పైథాన్ కోడర్. సో ఐ కెన్ టీచ్ యూ పైథాన్. అండ్ పైథాన్లో నేను ఆల్మోస్ట్ 589 ప్రాబ్లమ్స్ చేశాను లీడ్ కోడ్లోనే. అండ్ అపార్ట్ ఫ్రమ్ లీడ్ కోడ్ నేను మెనీ ప్లాట్ఫామ్స్లో చేస్తా. సో లీడ్ కోడ్లో 589 ప్రాబ్లమ్స్ ఓన్లీ పైథాన్లో చేస్తా. అండ్ అందులో హార్డ్, మీడియం చాలా ఉన్నాయి. సో చలో, దిస్ ప్రూవ్స్ నేను ఒక డీసెంట్ కోడర్ టు టీచ్ యూ పైథాన్ డిఎస్ఏ. చెల్లో గైస్, సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు డిఎస్ఏ అంటే ఏంటి? సో జనరల్గా డిఎస్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో అంటే ఏంటి మచ్చా అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అంటే ఈ సిరీస్ చూస్తూ ఉంటే నీకే క్లియర్గా అర్థమవుతాయి. బట్ ఈ డిఎస్ఏ వల్ల యూజ్ ఏంటో చెప్తా. ఫస్ట్ యూజ్ ఏంటి అంటే అన్నిటికంటే పెద్ద, మనకేమైనా జాబ్ కావాలి అంటే ఆ జాబ్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ ఆ ఇంటర్వ్యూస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ డిఎస్ఏ. బికాస్ సపోజ్ 1000 మంది జాబ్కి అప్లై చేసారు అనుకో, వాళ్ళు నిన్ను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? 1000 మందిని అందరిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయలేరు. సో ఫస్ట్ రౌండ్స్ వాళ్ళు డైరెక్ట్గా డిఎస్ఏ రౌండ్స్ పెట్టేస్తారు. అంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో క్వశ్చన్స్ ఇస్తారు, అవి నువ్వు సాల్వ్ చేయాలన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్కి నువ్వు సొల్యూషన్ రాయాలి. డైరెక్ట్ ఈ డిఎస్ఏ రౌండ్స్ పెట్టేసి తీసుకుంటారు. పెద్ద కంపెనీస్ అన్నీ అట్లా, ఎంఎన్సీస్, గూగుల్, అమెజాన్ అవన్నీ అయితే డైరెక్ట్ ఈ రౌండ్స్ పెట్టేసి తీసుకుంటారు. అండ్ అవే ఎందుకు, ఇప్పుడు నార్మల్ కంపెనీస్, టీసీఎస్, ఇట్లా 3 lakhs 4 lakhs కంపెనీస్ కూడా డిఎస్ఏ రౌండ్స్ పెట్టేస్తున్నాయి. వాటిలో కూడా డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. అండ్ లైక్ 3 lakhs 4 lakhs జాబ్స్లో మేబీ డిఎస్ఏ ఒక రౌండ్ ఉండొచ్చు, 2 rounds ఉండొచ్చు అంతే. దాని తర్వాత నీ ప్రాజెక్ట్స్ అవి చూస్తారు. బట్ ఎంఎన్సీస్లో డిఎస్ఏ ఆల్మోస్ట్ 80% ఇంపార్టెంట్. డిఎస్ఏ లేకపోతే చాలా కష్టం టు గెట్ ఇన్ టు అన్ ఎంఎన్సీ. సో డిఎస్ఏ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు జనరల్గా డిఎస్ఏ అంటే ఏంటి? సో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి మనం సొల్యూషన్ చేయాలి. సో దానివల్ల మన లాజికల్ థింకింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నువ్వు పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నా. మీతో చాలామంది చెప్పుంటారు, లైక్ మీరు వినుంటారు డిఎస్ఏ పనికిరాదు మావా అని. బట్ ట్రూత్ ఈస్ డిఎస్ఏ ఇంటర్వ్యూస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ తర్వాత నువ్వు ఇన్ కేస్ బేసిక్ యాప్స్ కాకుండా ఏదైనా కాంప్లెక్స్ వెబ్సైట్స్ ఆర్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ రాస్తున్నావు అనుకో, ఫ్రంట్ ఎండ్కి జస్ట్ పైన కనిపించే ఫ్రంట్ ఎండ్ వాటికి అసలు డిఎస్ఏ ఏం ఇంపార్టెంట్ కాదు. బట్ దాని లోపల రాసే లాజిక్కి డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ర్యాండమ్ చిన్నవి చేసేది ఆర్ చాలా దగ్గర డిఎస్ఏ పనికిరాదు. బట్ లాజికల్ సైడ్ నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, సో కాంప్లెక్స్ బ్యాక్ ఎండ్ ఆర్ కాంప్లెక్స్ ఫ్రంట్ ఎండ్లో లాజిక్, రియాక్ట్ లాజిక్ ఎప్పుడైనా రాస్తావో అప్పుడు నీకు డిఎస్ఏ చాలా హెల్ప్ అవుతుంది. సో డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. సో డిఎస్ఏ నేర్చుకోవాలి మనం. అండ్ ఇంటర్వ్యూస్, జాబ్ రావాలంటే తప్పదు డిఎస్ఏ. సో డిఎస్ఏ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు మనం డిఎస్ఏ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా, ప్రాబ్లమ్స్ ఉంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, పైథాన్, జావా, C++, అట్లా చాలా ఉంటాయి. సో మనం ఈ సిరీస్కి పైథాన్ చూస్ చేసుకుంటున్నాం. సో పైథాన్లో మనం ఇప్పుడు డిఎస్ఏ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ నా టీచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాళ్ళ టీచింగ్తో పోలిస్తే. లైక్ బోరింగ్ అస్సలు వద్దు మనకి. అండ్ ఎట్లా చెప్దాము అంటే
సపోజ్ అన్ని కాన్సెప్ట్స్ ఫస్ట్ ఒక 5 hours కూర్చొని అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోతే వేస్ట్. అంతేకాకపోతే జస్ట్ మెయిన్ టాపిక్స్ నీకు ఒక ఆల్గరిథం ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయింది, నెక్స్ట్ ఆల్గరిథం పోయి అట్లా చెప్పా. సో మన వే ఆఫ్ టీచింగ్ ఏంటి అంటే ఫస్ట్ చాలా కొన్ని కాన్సెప్ట్సే చెప్తా. లైక్ జస్ట్ 20 minutes ఒక కాన్సెప్ట్ చెప్పేసి తర్వాత ఆ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, తర్వాత ఇంకో కాన్సెప్ట్ పోయి ఆ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, తర్వాత ఇంకొకటి. సో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ నేర్చుకుంటాం. ఇది నువ్వు జస్ట్ నీ క్లాస్లో మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ సిరీస్ చూస్తే వేస్ట్. ఇంటర్వ్యూస్కి హెల్ప్ కావాలని చూస్తేనే ఈ సిరీస్ చూడు. బికాస్ దీంట్లో నేనేం నీకు బట్టియా థీరీస్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ లైక్ నోట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఐపీ కోసం ఆర్ సెమ్ మార్క్స్ కోసం థియరీ రాస్తూ ఉండాలి కదా, అలాంటి థియరీ నేను ఏం నేర్పియా, డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తాము. ఇంటర్వ్యూస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఇంటర్వ్యూస్కి కోసం ఈ సిరీస్ చెల్లో మనం పైథాన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఇది ఎవరు నేర్చుకోవాలి? సో నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, అసలు నేను స్టార్ట్ చేయాలా లేకపోతే దీనికంటే ముందు ఏమైనా నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మచ్చా. నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉంటే ద బెస్ట్ టైం టు స్టార్ట్ DSA. బికాస్ నీకు చాలా టైం ఉంటుంది, నువ్వు చాలా తోపు అవ్వచ్చు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎంత తోపైతే అంత పెద్ద జాబ్ వస్తుంది, 30 lakhs 40 lakhs జాబ్స్ కూడా వస్తాయి. సో స్టార్ట్ చేయ, నువ్వు ఏ ఇయర్లో ఉన్నా కానీ దట్స్ ద బెస్ట్ టైం. ఇంకా లేట్ చేయకు, అప్పుడే స్టార్ట్ చేసేసాయి. సో చలో మచ్చా. అయితే మనం ఇప్పుడు కోడ్ రాస్తాం కదా, కోడ్ రాయడానికి మనకి ఏమైనా ప్లాట్ఫామ్ కావాలి కదా. ఎక్కడ పడితే అక్కడ కోడ్ ఇక నేను పీడిఎఫ్లో రాయలేను కదా. సో ఒక ప్లాట్ఫామ్ కావాలి ప్రాక్టీస్ చేయడానికి. సో దాన్ని మనం కంపైలర్ అంటాం. సో మనం ఎక్కడ రాద్దామంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ అదంతా ఎందుకు, సింపుల్గా వెళ్ళిపోదాం ప్రస్తుతానికి. సో జనరల్గా ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని టైప్ చేయి. సో ఫస్ట్ వచ్చే ప్రోగ్రామింగ్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఇందులో మనం కోడ్ రాయబోతున్నాం. సో ఇక్కడ మనం కోడ్ రాయబోతున్నాం. అండ్ దీని లింక్ నా పీడిఎఫ్లో కూడా ఇచ్చా, ఇక్కడ వెళ్ళి చూస్తే ఈ లింక్ ఉంటుంది, ఈ లింక్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఈ పీడిఎఫ్ నీకు ఎట్లా వస్తుంది? సో మన కోసమే నేను ఒక వెబ్సైట్ కూడా తయారు చేసా. సో వెబ్సైట్ వచ్చేసి విఘ్నేష్ రెడ్డి julakanti.in/python అనమాట. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఈ లింక్. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి టైప్ చేయి, ఇది మన వెబ్సైట్ మచ్చా. సో ఇక్కడ స్టెప్ 1, ఇందులో స్టెప్స్ ఉంటాయి, మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. ఈ సిరీస్ వెళ్తూ ఉంటే దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటా. సో ఇక్కడ పైథాన్ మన ఫస్ట్ వీడియో కాబట్టి నీకు ఎక్కువ అర్థమై ఉండకపోవచ్చు, బట్ నేను ఆల్రెడీ జావా సిరీస్ కూడా చేస్తున్నా కదా. సో జావా వెబ్సైట్ చూపిస్తాను మీకు. ఇది జావా వెబ్సైట్. సో స్టెప్ 1లో ఇలా పెడతా, పైథాన్ కూడా సేమ్ ఇలానే పెడతా. ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో ఇలా వస్తూ ఉంటాయి. సో లైన్గా పెట్టుకుంటూ వెళ్తాం. సో జావా సిరీస్ ఆల్రెడీ 11 వీడియోస్ అయిపోయి ఉన్నాయి. అండ్ పైథాన్ ఈరోజే స్టార్ట్ చేసాం. తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో 50K ఫాలోవర్స్ అయినప్పుడు మన పైథాన్ సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పా. అండ్ ఈరోజు అయ్యాయి 50K ఫాలోవర్స్, పైథాన్ సిరీస్ కూడా స్టార్ట్ చేసేసా. సో చలో మచ్చా. సో ఇక్కడ ఇలా పెడతా ఉంటా. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే నీకు యూట్యూబ్ వీడియో లింక్ ఓపెన్ అవుతుంది. నోట్స్ క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమన్నా లింక్స్ వాడుంటే పెడతా. అండ్ లింక్స్ ఈ పీడిఎఫ్ నోట్స్ లోపల కూడా ఉంటాయి. సో ఈ నోట్స్ వచ్చి లింక్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు తెలుసుగా విఘ్నేష్ రెడ్డి julakanti.in/java అంటే మన జావా వచ్చేస్తుంది. సారీ పైథాన్ అంటే మన పైథాన్ DSA షీట్ వచ్చేస్తుంది. సో ఇది మన పైథాన్ DSA షీట్. అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా, విఘ్నేష్ రెడ్డి julakanti.in/python. ఈ లింక్ అక్కడ నీకు కనిపించకపోతే ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాం అచ్చా. సో విఘ్నేష్ రెడ్డి julakanti.in/python. సో వెళ్ళి ఇప్పుడే PDF డౌన్లోడ్ చేసుకొని పెట్టుకో. ఓకే చలో, ఇదన్నమాట. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో అసలు కోడ్ అంటే ఏంటి అయితే, ఇప్పుడు మన కంప్యూటర్కి ఓన్లీ 0s and 1s అర్థమవుతాయి. సో నువ్వు ప్రతిసారి ఏమైనా కోడ్, నువ్వు కంప్యూటర్తో ఏమైనా పని చేయాలనుకున్నావు అనుకో, ఆ 0s and 1s తోటి చెప్పలేవు కదా. సో దానికోసమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఏమైనా చెప్పినావు అనుకో ఆ లాంగ్వేజ్లో, సో దాన్ని అది ట్రాన్స్లేట్ చేసేసుకుంటుంది అనమాట 0కి 1కి. సో ఇప్పుడు సపోజ్ నేను నా పేరుని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా, నా పేరుని ఇక్కడ చూపించాలి అనుకుంటున్నా. దానికి ఏం రాస్తాము అంటే పైథాన్లో ప్రింట్ అని పెట్టి ఇలా బ్రాకెట్స్ పెట్టి దాని లోపల డబుల్ కోట్స్లో మన పేరు రాస్తాం. సో నా పేరు విఘ్నేష్. సో విఘ్నేష్ అని ఇలా రాసాక ఇక్కడ మీకు రన్ అని కనిపిస్తుంది. సో ఈ రన్ మీద క్లిక్ చేయండి. విఘ్నేష్ అని వచ్చింది చూసారా, అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ నేను ఏం రాస్తే వస్తుంది, విఘ్నేష్ ఐఎమ్ బ్యాడ్ బాయ్. చలో లెట్స్ రన్. విఘ్నేష్ ఐఎమ్ బ్యాడ్ బాయ్.
సో ఇప్పుడు నీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏంటిది ప్రింట్ అంటే. ప్రింట్ అనేది ప్రింట్ లోపల ఏం రాసామో దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ లోపల PRINT స్మాల్ PRINT దాని తర్వాత పారాంథసిస్, ఈ బ్రాకెట్ని పారాంథసిస్ అనొచ్చు. సో ఓపెన్ పారాంథసిస్ లోపల నేను రాయొచ్చు. ఇక్కడ ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను మచ్చా అని రాసా, సో మచ్చా ప్రింట్ అవుతుంది. MACHA మచ్చా ప్రింట్ అయింది. అండ్ సో ఈ డబల్ కోట్స్ మధ్యలో నేను ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఓకే కదా. ఇప్పుడు ఈ డబల్ కోట్స్ చాలా ముఖ్యం మచ్చా. నువ్వు ఏం రాసినా ప్రింట్, ఈ పారాంథసిస్, ఈ డబల్ కోట్స్. సో ఎందుకు నువ్వు ఇది ఫాలో కావాలి అంటే ఇది పైథాన్ యొక్క సింటాక్స్. అంటే పైథాన్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అయితేనే నువ్వు చెప్పింది నడుస్తుంది. సో అందులో ఏదైనా నువ్వు ప్రింట్ చేయాలి అంటే ఈ వేతో ప్రింట్ చేస్తావు. సో ప్రింట్ అని రాసి డబల్ కోట్స్లో ఏమైతే ఇచ్చినావో అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు డబల్ కోట్స్లో నేను మచ్చా అని ఇచ్చా, ప్రింట్ అయింది. మచ్చా ఐఎమ్ గుడ్ అని ఇస్తే మచ్చా ఐఎమ్ గుడ్ అవుట్పుట్లో నీకు ఇక్కడ కనిపిస్తుంది మచ్చా ఐఎమ్ గుడ్ అని. సో మచ్చా ఐఎమ్ గుడ్ అని కనిపించింది. సో ఇది రన్ చేస్తే దీన్ని అది 0s and 1 లాగా ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్కి చెప్పి దాని పని చేపించి ఇక్కడ అవుట్పుట్లో నీకు చూపిస్తుంది నువ్వు రాసిన కోడ్కి అవుట్పుట్ ఏమొచ్చింది అని. సో మచ్చా ఐఎమ్ గుడ్ అని వచ్చింది అవుట్పుట్. సో ఇప్పుడు ఇది కదా. అయితే నువ్వు ఇప్పుడు 2 నేర్చుకోవాలి, నెంబర్స్ని ఎట్లా ప్రింట్ చేయాలి. అండ్ ఇప్పుడు ప్రింట్ నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ని కూడా ప్రింట్ ఇట్లా పెట్టేసి 143 అని ప్రింట్ చేసి రన్ కొట్టావంటే 143 కూడా ప్రింట్ అయిపోతుంది. బట్ ఓకే, సో ఇదైతే ప్రింట్ స్టేట్మెంట్. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వేరియబుల్స్ అంటే ఏంటో. సో ఓకే కదా, ప్రింట్ స్టేట్మెంట్ అర్థమైపోయింది. సో సెట్ ఇప్పటికి నెక్స్ట్ చలో మనం వెళ్దాం. ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అయిపోయింది. సో మన ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మనం ఆల్రెడీ రాసేసాం, ప్రింట్ విఘ్నేష్. తర్వాత స్టోరీ అన్నమాట. సో స్టోరీ ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో కోడింగ్ అని ఒక వరల్డ్, మనకి ఎర్త్ అనే ఒక ప్లానెట్ ఉందిగా, అక్కడ కోడింగ్ అని ఒక ప్లానెట్ ఉంది. ఆ కోడింగ్ అనే ప్లానెట్ మీద ఆనిముత్యం అని ఒక అతను ఉన్నాడు. సో ఆనిముత్యం అని ఇతను. సో ఇది నేను ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్, సో అంత కరెక్ట్గా రాలే, బట్ ఈ ఫైన్ ఇక్కడ ఆనిముత్య తాత్యాత అని వచ్చింది. ఓకే, సో ఇది మన హీరో అనమాట మన స్టోరీలో. సో ఈ ఆనిముత్యంకి కోడింగ్ అంటే చాలా ఇష్టం, నీలాగానే కోడింగ్ అంటే చాలా ఇష్టం ఆనిముత్యంకి. సో ఇప్పుడు ఆనిముత్యం అక్కడ నీకు ఏం కనిపించినా దాన్ని కోడ్ చేసేస్తాడు. సో ఇప్పుడు ఆనిముత్యం అట్లా ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తుండు. అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆనిముత్యంకి రోడ్డు మీద బర్డ్స్ కనిపించినాయి. ఇక్కడ ఒక బోర్డులో ఏముంది, బాయ్స్ ఏమో లెఫ్ట్ సైడ్ పోవాలి, గర్ల్స్ ఏమో రైట్ సైడ్ పోవాలని అక్కడ బోర్డ్ కనిపించింది. సో ముందర ఏదో చెక్కింగ్ ఉంది సంథింగ్. సో బాయ్స్ లెఫ్ట్ వెళ్ళాలి, గర్ల్స్ రైట్ వెళ్ళాలి, అట్లా ఒక బోర్డు ఉంది. సో ఇప్పుడు ఆనిముత్యంకి ఏమనిపించింది అంటే మచ్చా నేను దీనికి కూడా కోడ్ రాసేస్తా, కోడ్ రాసేసి ఆటోమేట్ చేస్తా, ఫాస్ట్గా బాయ్ వస్తాగా నీకు వెళ్ళిపోవాలి, గర్ల్ వస్తాగా నీకు వెళ్ళిపోవాలి, నేను దానికి కోడ్ రాస్తా అనుకుంటాడు. సో ఇప్పుడు మనం దానికి కోడ్ రాద్దాం. సో బాయ్స్ వస్తే లెఫ్ట్ వెళ్ళడానికి, గర్ల్స్ వస్తే రైట్ వెళ్ళడానికి మనం కోడ్ రాద్దాం. ఓకే చెల్లో బట్ అసలు నీకు దీని కోడ్ రాయడానికి మనకు కొంచెం కోడింగ్ రావాలి కదా. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక 2 కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకుందాము అంటే వేరియబుల్స్ అని ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని ఇంకో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో చలో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. వేరియబుల్స్ అంటే ఏంటి? సో వేరియబుల్స్ పేరు సో వింటా ఉంటావు, ఇది చాలా కామన్ కాన్సెప్ట్, చాలా బేసిక్ కాన్సెప్ట్. సో అసలు వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏంటి అంటే జస్ట్ పేరు పెట్టడం అంటే ఏంటి. సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ అంటాం కదా. సో ఈ పవర్ స్టార్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అన్నా అనుకో, ఇప్పటి నుంచి నేను పవర్ స్టార్ అంటే దానికి అర్థం పవన్ కళ్యాణ్ అనమాట. సో ఇన్ కేస్ నేను రెబల్ స్టార్ ఈక్వల్ టు ప్రభాస్ అన్నా అనుకో, దానికి అర్థం ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా రెబల్ స్టార్ అంటే ప్రభాస్ అనమాట. సో ఒకసారి చూపిస్తా మన ఆన్లైన్ కంపైలర్లో. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ అని ఆర్ ఏదో ఒకటి మహేష్ బాబు అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మహేష్ బాబు అని ఇట్లా టైప్ చేసి రన్ కొడితే ఏమవుతుంది మనకు తెలుసు, మహేష్ బాబు ప్రింట్ అవుతుంది. సో మహేష్ బాబు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా నేను మహేష్ బాబుకి ఒక పేరు పెడతా, తోప్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మహేష్ బాబు. సో మహేష్ బాబు అనేది ఒక వర్డ్ కదా. సో ఇదొక వర్డ్ నేమ్ కాబట్టి నువ్వు నేమ్స్ ఆర్ వర్డ్స్ని ఎప్పుడైనా డబల్ కోట్స్ లోపల పెట్టాలి.
సో ఇట్లా డబల్ కోట్ లోపలనే పెట్టాలి. సో ఇక్కడ ఒక డబల్ కోట్, ఇక్కడ ఒక డబల్ కోట్. సో ఆ డబల్ కోట్స్ మధ్యలో నువ్వు నేమ్ రాయాలి, ఏదో ఒకటి నీకు నచ్చిన నేమ్ రాయొచ్చు, స్పేసెస్ ఏమన్నా ఉండొచ్చు. సో లోపల నువ్వు ఏమన్నా రాసుకోవచ్చు డబల్ కోట్స్ లోపల. సో దీన్ని మనం స్ట్రింగ్ అని కూడా అంటాం, ఇంకా కోడింగ్లో STRING స్ట్రింగ్ అని కూడా అంటాం. ఓకే, తాగే స్ట్రింగ్ కాదు, సో స్ట్రింగ్. సో ఈ వర్డ్ని స్ట్రింగ్ అంటాం. సో జనరల్ ఇంగ్లీష్లో వర్డ్ అంటాం. సో ఇది మన సెంటెన్స్ ఆర్ వర్డ్. సో తోప్ ఈక్వల్ టు మహేష్ బాబు ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ మహేష్ బాబు ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ లోపల మహేష్ బాబు రాయాల్సిన అవసరం ఏం లేదు. బట్ నేను మహేష్ బాబుకు పేరు పెట్టిన, తోప్ అనే పేరు పెట్టిన, తోప్ ఈక్వల్ టు మహేష్ బాబు అన్నా కదా, కాబట్టి నేను డైరెక్ట్ ప్రింట్ లోపల తోప్ అని రాసింది అనుకో, తోప్. ఇప్పుడు నేను రన్ చేస్తే మహేష్ బాబు ప్రింట్ అయిపోతుంది, మహేష్ బాబు అని ప్రింట్ అయిపోయింది. ఇక నేను ప్రింట్ మహేష్ బాబు అని రాయట్లేదు, ప్రింట్ తోప్ అంటున్నా. అండ్ తోప్ ఈక్వల్ టు మహేష్ బాబు అని ఉంది పైన, కాబట్టి నేను ప్రింట్ తోప్ అని రాస్తే మహేష్ బాబు ప్రింట్ అయిపోయింది. సో మస్తుంది కదా ప్రింట్ స్టేట్మెంట్. ఇది వేరియబుల్ అంటాం. సో ఇప్పుడు నేను తోప్ ఇక్కడ పవర్ స్టార్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అందాం. సో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ తోప్ బదులు పవర్ స్టార్ని ప్రింట్ చేద్దాం, పవర్ స్టార్ అందాం. సో ఇప్పుడు నేను రన్ కొట్టేస్తా, రన్ కొట్టంగానే పవన్ కళ్యాణ్ అని ప్రింట్ అయిపోయింది, చూసారా. సో ఇదన్నమాట నేను ప్రింట్ లోపల ఇది పేరు, దీన్ని వేరియబుల్స్ అంటాం. ఇక్కడ తోపు పవర్ స్టార్ కనిపిస్తుందా, వీటిని వేరియబుల్స్ అంటాం. సో ప్రింట్ పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ అనే వేరియబుల్కి ఏం స్టోర్ అయ్యిందో అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే తోప్ అనే వేరియబుల్లో మహేష్ బాబు అని స్టోర్ అవుతుంది, పవర్ స్టార్ అనే వేరియబుల్లో పవన్ కళ్యాణ్ అని స్టోర్ అవుతుంది. సో నేను ప్రింట్ పవర్ స్టార్ అనగానే పవన్ కళ్యాణ్ ప్రింట్ అయిపోతుంది డైరెక్ట్గా, మస్తుంది కదా. సో నెక్స్ట్ ఇది వేరియబుల్స్ అనమాట బేసిక్గా. సపోజ్ నువ్వు నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకున్నావు, ఇది స్ట్రింగ్స్ కదా, స్ట్రింగ్స్ అంటే సెంటెన్స్ ఆర్ వర్డ్ క్యారెక్టర్స్ కలిపి ఉంటాయి. సో ఇది స్ట్రింగ్ కదా, అట్లా కాకుండా నువ్వు నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. సపోజ్ ఇంకో వేరియబుల్ రాద్దాం, అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ అని ఒకటి రాస్తాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ అనే వేరియబుల్లో నేను 1 స్టోర్ చేస్తున్నా. సో 1 స్టోర్ చేసినప్పుడు నేను ఇక్కడ అల్లు అర్జున్ అని ప్రింట్ చేయొచ్చు, డైరెక్ట్ అల్లు అర్జున్ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, రన్ చేస్తే అల్లు అర్జున్ ప్రింట్ అయిపోయింది మచ్చా. అంటే అల్లు అర్జున్లో ఏం స్టోర్ అయింది, 1 అని స్టోర్ అయింది, కాబట్టి అల్లు అర్జున్ అని ప్రింట్ కావాలి, ఇక్కడ 1 అని స్టోర్ ప్రింట్ అయింది, ఎందుకంటే నేను అల్లు అర్జున్ని ప్రింట్ చేస్తున్నా. సో ఒక్కటి గమనించారు, ఇక్కడ నేను డబల్ కోట్స్ పెట్టలే, ఎందుకంటే ఇన్ కేస్ నేను ఇక్కడ డబల్ కోట్స్ పెట్టినా అనుకో అప్పుడు ఈ అల్లు అర్జున్ అనేది వేరియబుల్ లాగా కన్సిడర్ చేయదు, ఇది జస్ట్ ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ అల్లు అర్జున్ అంటే 1 ప్రింట్ కాదు, అల్లు అర్జున్ ప్రింట్ అయిపోతుంది. సో ఎందుకు అంటే నేను డబల్ కోట్స్ లోపల పెట్టినా. నువ్వు ఎప్పుడైనా వేరియబుల్ని ప్రింట్ చేయాలి అంటే అసలు నీకు డబల్ కోట్స్ ఏం పెట్టొద్దు. సో ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకు. ఎప్పుడైనా నువ్వు వేరియబుల్ని ప్రింట్ చేయాలి అంటే డబల్ కోట్స్ తీసేసి డైరెక్ట్గా ప్రింట్ చేసేసాయి, అప్పుడే వేరియబుల్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ నేను 1కి డబల్ కోట్స్ ఇవ్వలే. సో ఇప్పుడు నేను ఇక్కడ డబల్ కోట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా 1 అనే నెంబర్ ప్రింట్ అవుతుంది, లేకపోతే 1 అనే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది, నీకు ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించదు. కాకపోతే ఎప్పుడైనా నువ్వు అల్లు అర్జున్ +2 అన్నావు అనుకో, ఇప్పుడు అల్లు అర్జున్లో ఈ డబల్ కోట్స్ తీసేసి 1 పెడదాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ అంటే 1, సో ప్రింట్ అల్లు అర్జున్ +2 అన్నావు అనుకో. సో అల్లు అర్జున్ అంటే 1 కదా, సో అల్లు అర్జున్ ప్లేస్లో 1 వచ్చేస్తుంది అక్కడ డైరెక్ట్, 1 + 2 3. సో ఇప్పుడు 3 ప్రింట్ అవుతుంది, నువ్వు ఇక్కడ ప్రింట్ చేసి చూస్తే. సో 3 ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 3 ప్రింట్ అయిపోయింది కదా. ఇన్ కేస్ ఇక్కడ డబల్ కోట్స్ పెట్టి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి, ఇక్కడ డబల్ కోట్స్లో 1 వస్తుంది, ఒక స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు లెట్స్ సి ఏం రన్ అవుతుందో, ఒక్క సెకండ్. యా, సో ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే ఏమంటుందంటే స్ట్రింగ్ని ఇంటీజర్ని నేను యాడ్ చేయలేను అంటుంది. బికాజ్ 1 అనేది ఒక స్ట్రింగ్, ఒక స్ట్రింగ్కి నువ్వు ఇంటీజర్ని యాడ్ చేయలేము, ఓన్లీ నెంబర్కి ఇంకో నెంబర్ని యాడ్ చేస్తావు. 1 + 2 అంటే ఓకే ఫైన్, బట్ 1 అనే వర్డ్కి 2 యాడ్ చేస్తున్నావు, అట్లా యాడ్ చేయడం ఉండదు, కాబట్టి ఎర్రర్ ఇస్తుంది. సో అందుకే నేను అల్లు అర్జున్ని డబల్ కోట్స్ లోపల పెట్టట్లే. సో ఇప్పుడు నీకు ఒకటి అర్థమైంది కదా, డబల్ కోట్స్ లోపల పెడితే అదొక స్ట్రింగ్, డబల్ కోట్స్లో పెట్టకుండా డైరెక్ట్గా 1 2 3 4 అని నెంబర్స్ రాస్తే అదొక నెంబర్. సో ఇప్పుడు 11 + 2 ఎంత అవుతుంది, 13 అవుతుంది. ప్రింట్ అల్లు అర్జున్ +2 అంటే 13 అయింది. ఓకే, ఓకేగా మచ్చా. సో ఇదన్నమాట జనరల్గా వేరియబుల్స్ యొక్క కాన్సెప్ట్స్. సో ఈ స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అనొచ్చు నువ్వు. డేటా టైప్ అంటే జనరల్గా డేటా అంటే ఉండే ఇన్ఫర్మేషన్ అనమాట, డేటా అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క టైప్ ఏంది, ఇది స్ట్రింగ్, దీని డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్, దీని డేటా టైప్ వచ్చేసి నెంబర్ ఆర్ ఇంటీజర్ అనొచ్చు. సో అదనమాట సంగతి. ఓకే, సో ఇప్పుడు మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఫినిష్ చేసేసినాం. సో సింపుల్గా ఇది వేరియబుల్స్ అనమాట.
సో ఇక్కడ పవర్ స్టార్, రెబల్ స్టార్, అల్లు అర్జున్ అనేది వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ క్లియర్ కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ నువ్వు నీ కోడ్లో ఏమన్నా లాజిక్ రాయాలనుకుంటున్నావు. సో లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ కోడ్ రాస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు నీకు నేను రాసేది అర్థం కాకపోయినా జస్ట్ చూడు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇఫ్ 1 + 2 = 3, అప్పుడు నేను ప్రింట్ మహేష్ అంట, లేకపోతే ఎల్స్ ప్రింట్ ప్రభాస్ అంట. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఏమైతే చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. అందులో ప్రతిదీ మహేష్ అని ప్రింట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏం చేసినాం అసలు, ఇఫ్ 1 + 2 = 3 ప్రింట్ మహేష్ అన్నాం. సో దానికి అర్థం ఏంటి అంటే, ఇఫ్ ఎల్స్ అని ఉంది కదా, దానికి అర్థం ఏంటి అంటే, ఇఫ్ తర్వాత నువ్వు ఇక్కడ ఏమన్నా రాయొచ్చు, ఒక కండిషన్ రాయొచ్చు. ఓకే, కండిషన్ రాయొచ్చు అనమాట ఇఫ్ తర్వాత. సో కండిషన్ అంటే ఇప్పుడు 1 + 2 = 3 అని అడుగుతున్నాం. సో జనరల్గా మనం మ్యాథ్స్లో రాస్తాం కదా, సో అట్లనే ఇక్కడ కూడా 1 + 2 = 3. ఈక్వల్ అంటే అవునా, రెండు ఈక్వలా అని. 1 = అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ఈక్వలా అని. సో 1 + 2 అంటే ఎంత, 3. 3 = 3 ఇన్ కేస్ ఇది నిజం అయితే దాని తర్వాత రాసింది జరగాలి. ప్రింట్ మహేష్ అని రాసిన కదా, అది జరిగిపోతుంది. సో ప్రింట్ మహేష్ అయింది. ఇన్ కేస్ ఎల్స్ అంటే, ఇన్ కేస్ ఇందులో ఉన్నది జరగకపోతే, ఇఫ్లో ఉన్నది జరగకపోతే అప్పుడు ఎల్స్లో ఉన్నది జరుగుతుంది. ఎల్స్లో ఏముంది, ప్రభాస్ ఉంది. సపోజ్ ఇఫ్లో నేను రాస్తా 1 + 4 = 3 అని రాస్తా, అది నిజమా? 1 + 4 = 3 కాదు. కాబట్టి ఎల్స్లో ఉన్నది జరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ ప్రింట్ అవుతుంది, మహేష్ బాబు వాళ్ళు. సో ప్రభాస్ ప్రింట్ అయింది. సో ఇదన్నమాట ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ నీకు మనం ఇందులో పైథాన్లో ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఇంకొకటి కూడా, ఇండెంటేషన్. సో అసలు ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ నువ్వు ఒక స్పేస్ అబ్జర్వ్ చేస్తున్నావు, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తున్నావు. సపోజ్ ఈ స్పేస్ తీసేసి చూద్దాం ఏమవుతుందో. ఇట్లా తీసేసి రన్ కొడదాం, లెట్స్ సీ ఏమవుతుందో. ఎర్రర్ వచ్చేసింది, నడవలే. బట్ ఇప్పుడు స్పేస్ ఇద్దాం, స్పేస్ ఆర్ ట్యాబ్ కనిపిస్తుంది మీ కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్లో కింద నుంచి 4th. సో TAB అని రాసి ఉంటుంది. సో ఆ ట్యాబ్ క్లిక్ చేయొచ్చు స్పేస్ బదులు. సో ఇంకా కొంచెం ఫార్మాటెడ్ ఉంటుంది. సో ఇక్కడ ఉండి ట్యాబ్ క్లిక్ చేస్తే కరెక్ట్ అంత ముందరికి వెళ్తుంది. దానివల్ల స్పేస్ అనుకో, ఇట్లా ఒత్తుకుంటే వెళ్ళాలి. సో స్పేస్ బదులు నువ్వు ట్యాబ్ ఇవ్వచ్చు. సో ట్యాబ్ ఇస్తే ఇట్స్ ఫైన్. సో ప్రభాస్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నీకు ఇండెంటేషన్ అంటే తెలియాలి. సో దీని ముందర స్పేస్ని గమనిస్తున్నావా, ఈ స్పేస్ని ఇండెంటేషన్ అంటాం మనం పైథాన్లో. సో ఇండెంటేషన్స్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. ఓకే, సో ఎల్స్ కూడా తీసేద్దాం. సో జస్ట్ ఇఫ్ ఉంచుదాం. సో ఇంకా క్లియర్గా ఉంటే తర్వాత ఎల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇఫ్లో ఇఫ్ 1 + 4 = 3 అయితే ప్రింట్ మహేష్ అని రాసిన కదా. ఇప్పుడు రన్ చేద్దాం. మహేష్ పోయింది, ఎందుకంటే 1 + 4 3 కాదు కదా. సో 1 + 2 రాద్దాం. ఇప్పుడు = 3. ఇప్పుడు మహేష్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇండెంటేషన్ ఎంత ఇవ్వాలి అంటే, నువ్వు జస్ట్ ఇండెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒకటి, ఈ కంపైలర్స్ డైరెక్ట్ పనిచేస్తాయి, ఇది నోట్ ప్యాడ్ కాదు. సో ఆన్లైన్ కంపైలర్స్లో వాళ్ళు ఆల్రెడీ కోడ్ రాసి ఉంటారు. నీకు ఈజీగా కోడ్ రాయడానికి లీడ్ కోడ్ అన్ని ప్లాట్ఫామ్స్లో మ్యాక్సిమం ఉంటాయి. సో నువ్వు VS కోడ్లో ఎట్లాంటి కంపైలర్లు వేసినా ఉంటాయి. సో ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఈ లైన్ రాస్తావు కదా, ఈ లైన్ రాసేసి ఈ సెమీకాలన్, ఈ కాలన్ పెట్టేస్తావు. ఈ కాలన్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ ఎండింగ్లో పెట్టాలి. ఓకే, ఇది గుర్తుంచుకో. ఇఫ్ స్టేట్మెంట్ ఎండింగ్లో ఈ కాలన్ పెట్టాలి. ఈ కాలన్ పెట్టకపోతే ఇఫ్ స్టేట్మెంట్ ఈ కండిషన్ అయిపోయింది అని దానికి తెలియదు, నీకు ఎర్రర్స్ వస్తాయి, ఏం పనిచేయదు కోడ్. సో ఇఫ్ రాసి నువ్వు కండిషన్స్ రాయొచ్చు. అండ్ రాసిన తర్వాత లైన్ ఎండింగ్లో ఈ కాలన్ పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. ఈ కాలన్ పెట్టేసి జస్ట్ నువ్వు కీబోర్డ్ మీద ఎంటర్ ప్రెస్ చేయి. డైరెక్ట్ అదే ఇండెంటేషన్ ఇచ్చేసి కొంచెం ముందరికి తీసుకుపోయి నిన్నే ఆపేస్తుంది. నువ్వేం స్పేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అదే వెళ్ళి ఆపేస్తుంది. అక్కడ నువ్వు డైరెక్ట్ ప్రింట్ విఘ్నేష్ అనుకోవచ్చు, నీ పేరు రాసుకో. సో అక్కడ డైరెక్ట్ వెళ్ళి నీ పేరు రాసేసాయి, నువ్వేం కొత్తగా ఇండెంటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇట్లా లాస్ట్కి వెళ్ళి మళ్ళీ జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అదే డైరెక్ట్ ఇండెంటేషన్ ఇస్తుంది. సో ఇక్కడ నువ్వు ప్రింట్ మచ్చా అని రాసొచ్చు, మచ్చా అని రాసేసి రన్ కొట్టినావు అంటే అదే రన్ అవుతుంది. విఘ్నేష్ మచ్చా రెండింటిని ప్రింట్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. నువ్వేం స్పెషల్గా ఇండెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అదే ఇస్తుంది. బట్ నీకు ఇండెంటేషన్ గురించి తెలియాలి, బికాస్ నీకు అది అర్థమైతేనే పైథాన్లో కోడ్స్ రాయగలుగుతావు.
సో చలో ఇప్పుడు చూద్దాం అసలు ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే. సో ఇప్పుడు నువ్వు దీని బయట నీకు ఒక లైన్ రాసి చూపిస్తా. సో బ్యాక్ స్పేస్ ఇచ్చినావు అనుకో, ఇక్కడ ముందరికి వెళ్ళిపోతావు. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఏం రాద్దాం, ముత్యం అని రాద్దాం. ఓకే, ఇప్పుడు నేను 1+ ఇప్పుడు రన్ చేద్దాం డైరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది మనకు తెలిసినంత విఘ్నేష్ ప్రింట్ అవుతుంది, మచ్చా ప్రింట్ అవుతుంది, ముత్యం ప్రింట్ అవుతుంది. సో ఈ 3 ప్రింట్ అయినాయి కదా. ఇప్పుడు 1+2 బదులు 1+6. సో 1+6 = 3 కరెక్టా? కాదు కదా. 1+6 7 = 3 అంటే నిజం కాదు. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఉండే ఏ ప్రింట్ కావు. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్లో ఉండేవేవి ప్రింట్ కాకుండా రన్ చేసినా ముత్యం రన్ అయింది. ఎందుకు అంటే ఈ ముత్యం అనేది ఇఫ్ స్టేట్మెంట్లో లేదు. ఈ ముత్యంకి ఈ ఇఫ్ స్టేట్మెంట్కి ముత్యంకి సంబంధం లేదు, రెండు సపరేట్ అనమాట. సో అది పైథాన్కి అర్థం కావాలి కదా. దానికోసం ఏం చేస్తాము అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఇమీడియట్గా మనం ఇదే ఇండెంటేషన్ ఫస్ట్ లైన్కి ఎన్ని స్పేసెస్ ఇస్తామో, ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి కదా, మనం 4 స్పేసెస్ బదులు 2 స్పేసెస్ ఇద్దాం. ఓకే, అది బై డిఫాల్ట్ 4 స్పేస్ ఇచ్చింది. సో 2 స్పేసెస్, ఇక్కడ కూడా 2 స్పేసెస్ ఇద్దాం. రన్ చేద్దాం. లెట్స్ సి, ముత్యం ప్రింట్ అయింది. అండ్ ఇన్ కేస్ నేను ఇక్కడ కరెక్ట్ లాజిక్ ఇస్తే 1+2 = 3 కరెక్ట్ కండిషన్. విఘ్నేష్, మచ్చా, ముత్యం అన్ని ప్రింట్ అయినాయి. సో ఈ ఫస్ట్ లైన్ దగ్గర నువ్వు ఎన్ని స్పేసెస్ ఇస్తే, ఇప్పుడు 1 స్పేస్ ఇచ్చి చూద్దాం. సో 1 స్పేస్, రెండింటికి 1 స్పేస్ ఇచ్చిన ప్రింట్ అయింది. సో అట్లీస్ట్ 1 స్పేస్ అన్ని ఇవ్వాలి. ఓకే, నువ్వు అక్కడ అన్ని స్పేస్లు ఇవ్వడం ఏమో అవసరం లేదు. సపోజ్ ఒక్క స్పేస్ కూడా ఇవ్వకుండా ఇఫ్ పెట్టేసి ఇట్లా డైరెక్ట్ రాసేసినావు అనుకో, ఏమైతే చూద్దాం. లెట్స్ సి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత నువ్వు దాన్ని చెప్పాలి, ఇఫ్ స్టేట్మెంట్లో నేను ఎన్ని లైన్స్ కన్సిడర్ చేయాలి అని నువ్వు పైథాన్ ప్రోగ్రామ్కి చెప్పాలి. అది చెప్పడానికి ఈ ఇండెంటేషన్ ఆర్ స్పేస్ ఇస్తామన్నమాట. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఫస్ట్ రాసే లైన్ ఉంటుంది కదా, దానికి నువ్వు ఎన్ని స్పేసెస్ ఇస్తావో, ఇప్పుడు నేను 1 స్పేస్ ఇచ్చిన కదా. సో ఈ లైన్ తర్వాత ఎన్ని లైన్స్కి అయితే కంటిన్యూస్గా 1 స్పేస్ ఇస్తావో అవన్నీ ఆ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నట్టు. సో ఇప్పుడు నువ్వు దీనికి కూడా ఇప్పుడు ఇట్లనే రాసేసినావు అనుకో, దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇట్లనే నార్మల్గా రాస్తే జస్ట్ విఘ్నేష్ ఒక్కటే ఇఫ్ స్టేట్మెంట్లు ఉంది. సపోజ్ ఇక్కడ నేను 1+4, ఇప్పుడు నువ్వు ఇది జరగదు, 1+4 3 కాదు. ఇప్పుడు మచ్చా, ముత్యం 2 ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఈ మచ్చా అనేది ఇఫ్ స్టేట్మెంట్లో లేదు, బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు ముందల. సపోజ్ ఇక్కడ నేను ఒక స్పేస్ ఇచ్చి చూస్తా. సో ఈ స్పేస్ మ్యాచ్ అయింది కదా, ఇక్కడ 1 ఉంది. సో ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఎన్ని లైన్స్కి ఫస్ట్ హాఫ్ సేమ్ దీనికి ఎన్ని స్పేసెస్ ఇచ్చినామో తర్వాత ఏ లైన్స్లో అయినా అన్ని స్పేసెస్ ఇచ్చినాము అంటే అదంతా ఇఫ్ కండిషన్లో పెట్టేసుకుంటుంది, అదంతా ఇఫ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు మచ్చ కూడా ప్రింట్ కాలే. సో ఎందుకంటే మచ్చ కూడా ఇఫ్ స్టేట్మెంట్లోనే కన్సిడర్ చేసుకుంది. సపోజ్ ఇక్కడ ఇంకో స్పేస్ ఇచ్చినావు అనుకో, ఇప్పుడు రన్ చేసినావు అనుకో, ఇప్పుడు ముత్యంని కూడా ఇఫ్ స్టేట్మెంట్కే కన్సిడర్ చేసుకుంది. బికాస్ దీని ముందర ఎన్ని స్పేసెస్ ఉన్నాయో 1 స్పేస్. సో ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లో దీని తర్వాత ఎక్కడైతే 1 స్పేస్ ఇస్తావో అదంతా ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది అనమాట. సో అందుకు అది డైరెక్ట్ అట్లా తీసుకుంది. ఇప్పుడు నేను ముత్యంని ఒక స్పేస్ వెనకాలకి ఇచ్చేస్తాను. సో ఇది నార్మల్ కోడ్, ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధం లేని కోడ్ అనమాట. సో ముత్యం ఒక్కటి ప్రింట్ అయింది. ఓకే కదా. సో ఇప్పుడు అట్లా అంటే మచ్చా నువ్వు అడగొచ్చు, దీని తర్వాత ఏదో ఒక లైన్ కోడ్ రాసిన. ఇప్పుడు ప్రింట్ తోప్ అని రాసినావు. ఇప్పుడు ఇక్కడ ఒక స్పేస్ ఇస్తా. ఇప్పుడు చెప్పు, ఇది కూడా ఇఫ్ స్టేట్మెంట్లోకి వస్తుందా, ఇది కూడా ఇఫ్ స్టేట్మెంట్ కిందకే వస్తుందా అని చూద్దాం. చూస్తే ఇక నువ్వు ఒకటి గమనించినావా, నేను ఏం చెప్పిన లైన్గా ఎన్ని లైన్స్కి అయితే ఫస్ట్ లైన్కి ఉండే స్పేసెస్ ఉన్నాయో అదన్నీ ఆ ఇఫ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఇక్కడ 1 స్పేస్ ఇచ్చినావు, నెక్స్ట్ వచ్చే కోడ్లో కూడా 1 స్పేస్ ఇచ్చినావు. సో ఇది కూడా ఇఫ్ స్టేట్మెంట్ కిందనే. బట్ దాని తర్వాత వచ్చే లైన్ ఒక్క స్పేస్ కూడా లేదు, కాబట్టి ఇది బయటికి సపరేట్ అనమాట. సో దానికి అర్థం ఏంటి అంటే ఈ లైన్ ముందరనే ఇఫ్ స్టేట్మెంట్ ఆగిపోతుంది, ఇక్కడ దాకానే ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. దీని తర్వాత ఎక్కడన్నా నువ్వు ఇవని సంబంధం లేదు, ఒక్కసారి బ్రేక్ అయితే బ్రేక్ అంతే ఇఫ్. సో ఇక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు నేను రన్ కొడితే ఎర్రర్ వస్తుంది. ఎందుకు తెలుసా, ఇక్కడ స్పేస్ ఇచ్చినావు కదా. సో అట్లా ఎందుకు ఇచ్చినావు స్పేస్, అట్లా ఇవ్వద్దు. పైథాన్లో ఈ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా నువ్వు కోడ్ రాస్తే ఫస్ట్ దగ్గర నుంచి రాయడం స్టార్ట్ చేయాలి. స్పేస్ ఇట్లా నీకు నచ్చినట్టు ఇస్తే అది ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే స్పేస్కి చాలా మీనింగ్ ఉంది పైథాన్లో. ఇక్కడ చూసినావు కదా, ఇక్కడ స్పేస్కి ఇఫ్ స్టేట్మెంట్ ఈ కాలన్ తర్వాత రాసే నెక్స్ట్ లైన్లో నువ్వు స్పేస్ ఇవ్వచ్చు, దట్స్ వ్యాలిడ్. దాని తర్వాత ఎన్ని లైన్స్కైనా స్పేస్ ఇవ్వచ్చు లైన్గా. ఒక్కసారి స్పేస్ ఇవ్వలే అంటే నువ్వు బ్రేక్ అయిపోయినట్టే ఇఫ్ స్టేట్మెంట్ అక్కడతోటి. దాని తర్వాత రాసే వాటికి ఇవ్వద్దుగా. ఎందుకు అంటే
ఎప్పుడు స్పేస్ ఇవ్వచ్చు, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వాళ్ళు స్పేస్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత లైన్లో మాత్రమే స్పేస్ ఇవ్వచ్చు ఫస్ట్లో. ఓకే, సో అది ఇండెంటేషన్ చాలా ఈజీ, చాలా బేసిక్ కాన్సెప్ట్ పైథాన్లో. జస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు నువ్వే ఇక్కడ వీడియో ఆపేసి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయి, ఇక్కడనే వీడియో ఆపేసి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయి. ఈ స్టేట్మెంట్ రాయడానికి ట్రై చేయి. ఈ కండిషన్ బదులు నీ ఓన్గా కొన్ని కండిషన్స్ పెట్టడానికి ట్రై చేయి. అండ్ ఈ వేరియబుల్స్ బదులు నీ వేరియబుల్స్ పెట్టి కూడా ట్రై చేయి. వేరియబుల్స్ కూడా ప్రాక్టీస్ చేయి. నువ్వు నాతో ప్రాక్టీస్ చేస్తేనే నీకు కోడింగ్ వస్తుంది. జస్ట్ వీడియో చూస్తే ఏం రాదు. సో వీడియో ఇక్కడ ఆపేసి పాస్ చేసి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ నువ్వు ఏమేమైతే రాసి చూపించినో అవన్నీ నువ్వు రాసి ట్రై చేయి, అప్పుడే వస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ ప్రింట్ ముత్యం తర్వాత ఇంకొంచెం దూరం పోయి ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ పెట్టిన. ఇప్పుడు ఇఫ్ 2 + 3 = 5 కాలన్ పెడితే నీకేం చెప్పినా ఈ కాలన్ తోటి ఎండ్ చేయాలి మన ఇఫ్ లైన్ని అని ఎండ్ చేసాం. తర్వాత నెక్స్ట్ లైన్లో పక్క ఎన్నో అన్ని స్పేస్ ఇవ్వాలి, ఒక స్పేసో లేకపోతే ఒక ట్యాబో ఎంతో ఇవ్వాలి. సో దీని తర్వాత నేను ఎన్నైతే ఆ ప్రింట్ జ్యూస్ అని రాస్తే జ్యూస్తో 2 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి? ఇప్పుడు 1 + 4 = 3 కాదు. కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈడి దాకా ఇదంతా ఇఫ్ లోపల ఈ 2 ఉన్నాయి. సో ఈ 2 ప్రింట్ అయితే కావు, ఎందుకంటే 1 + 4 = 3 కాదు, కాబట్టి ఈ 2 ప్రింట్ కావు. సో దీని అసలు రన్నే కాదు ఇఫ్ లోపల. తర్వాత నెక్స్ట్ ఇది చూస్తే నార్మల్ కోడ్కి ఏం కండిషన్స్ ఉండవు, రన్ అయిపోతాయి. సో ఇది నార్మల్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినాం, నార్మల్ కోడ్ రన్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ 2 + 3 = 5 అన్నాం కదా, ఇది వ్యాలిడ్ కండిషనా? 2 + 3 = 5 అవును కదా, వ్యాలిడ్ కదా. సో అందుకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ జ్యూస్ అని నేను ఫస్ట్ లైన్కి ఇంత ఇండెంటేషన్ ఇచ్చిన కదా. సో దీని తర్వాత కంటిన్యూస్ లైన్స్లో ఇంతే ఇండెంటేషన్ ఇస్తే అది ఈ ఇఫ్ కండిషన్లో తీసేసుకుంటుంది డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ కింద. సో ఇప్పుడు తోప్ జ్యూస్ ప్రింట్ అవుతుంది, ముత్యం ప్రింట్ అవుతుంది. సో ముత్యం తోప్ జ్యూస్ ప్రింట్ అయిపోతుంది, ముత్యం తోప్ జ్యూస్. సో ఇదన్నమాట ఇఫ్ స్టేట్మెంట్. అండ్ ఇఫ్ ఇట్లా వచ్చాక ఇప్పుడు ఎల్స్ చూద్దాం. ఎల్స్ ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ నీకు ఎండ్ అవుతుంది అని తెలిస్తే ఎక్కడ దాకా నీ ఇష్టం రాయడం, కోడ్ నీ ఇష్టం, నీ కంట్రోల్లో ఉంటుంది మొత్తం ఎవ్రీ సింగిల్ వర్డ్. తర్వాత ఇక్కడ ఎల్స్ అని రాసి మళ్ళీ కాలన్ తోటి ఎండ్ చేయాలన్నమాట. సో ఎల్స్ని కాలన్ తోటి ఎండ్ చేశాక ఎంటర్ వచ్చితే అదే నీకు ఇండెంటేషన్ ఇస్తుంది బై డిఫాల్ట్. పైథాన్ కంపైలర్స్ అన్ని ఇండెంటేషన్స్ ఇస్తాయి. సో అక్కడ నువ్వు డైరెక్ట్ టైప్ చేయొచ్చు ఎల్స్లో ప్రింట్ దినేష్ అందాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఇఫ్కి వెళ్ళదు, ఎల్స్కి వచ్చి దినేష్ ప్రింట్ అవుతుంది. సో దినేష్ ప్రింట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా నువ్వు ఇండెంటేషన్ ఇవ్వాలి ఎల్స్ తర్వాత కూడా. ఈ కాలన్ తర్వాత వచ్చే లైన్లో ఇండెంటేషన్ ఇవ్వాలి. సో కాలన్ తర్వాత ఈ లైన్ వస్తుంది, దీనికి ఇండెంటేషన్ ఇచ్చినాం. సో ఇండెంటేషన్ తోటి దీని తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయో అదంతా ఎల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఎల్స్ అంటే ఇఫ్ కండిషన్ తప్పైతే ఎల్స్ జరగాలి అని. సో ప్రింట్ దినేష్ బదులు నేను ప్రింట్ ముత్యం కూడా అంట, దినేష్ ముత్యం. సో ఇప్పుడు ఎల్స్లో ఉన్న 2 ప్రింట్ అయిపోతాయి, దినేష్ ముత్యం 2 ప్రింట్ అయిపోయినాయి. ఓకే కదా, ఇక నీ స్పేసెస్ నీ ఇష్టం ఎన్ని ఇచ్చుకోవచ్చు. బట్ ఫస్ట్ లైన్లో ఎన్ని ఇచ్చినా దాని తర్వాత లైన్స్లో అన్నీ వేయాలి, అది గుర్తుంచుకో. అప్పుడే అదంతా ఒక బ్లాక్ అదంతా ఒకటే కిందికి వస్తుంది, ఆ ఇఫ్ స్టేట్మెంట్ కిందికి వస్తుంది. ఓకే కదా, దినేష్ ముత్యం ప్రింట్ అయింది. ఇదన్నమాట ఇఫ్ లూప్. సో ఇక్కడ నేను వేరియబుల్స్ ఆల్రెడీ ఇలాగ నేర్చుకున్నాం కదా. సో అల్లు అర్జున్ = 1 అందాం. సో అల్లు అర్జున్ అంటే 1 అన్నాం కదా మనం. సో ఇక్కడ నేను 1 + 4 కాదు, అల్లు అర్జున్ +4 = 5 అని రాస్తా. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఏంది? అల్లు అర్జున్లో 1 అనే నెంబర్ స్టోర్ అవుతుంది. కానీ నేను డబల్ కోట్స్లో పెట్టట్లే, గుర్తుంచుకో. డబల్ కోట్స్లో పెడితే దాన్ని స్ట్రింగ్ ఆర్ వర్డ్ అంటాం. స్ట్రింగ్కి వర్డ్కి యాడ్ చేయలేం, 1 2 నెంబర్లు యాడ్ చేయలేం. సో ఇప్పుడు అల్లు అర్జున్ అనేది నేను జస్ట్ ఇట్లా 1 అని పెడుతున్నా. సో 1 + 4 5 అవును. సో ఇప్పుడు విఘ్నేష్ ప్రింట్ అవుతుంది, చూద్దాం. విఘ్నేష్ ప్రింట్ అయింది. ఇన్కేస్ నేను అల్లు అర్జున్నే మార్చేసి 5 అంట ఆర్ 6 అంట. సో ఇప్పుడు 6 + 4 ఎంత? 10 కదా, = 5 కాదు కదా. దానివల్ల ఏం ప్రింట్ అవుతుంది? ఎల్స్కి వెళ్ళిపోతుంది, ఇఫ్ జరగదు కాబట్టి. సో ఇప్పుడు ఇఫ్ జరగక ఎల్స్కి వెళ్ళిపోయి దినేష్ ముత్యం 2 ప్రింట్ అవుతాయి. సో ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయి, ఏదో ఒక వేరియబుల్స్ తీసుకొని ఏదో ఒక ఇఫ్ కండిషన్ రాసి ఆ కండిషన్ నీకు నచ్చిన హీరో పేరు ఆర్ నీకు నచ్చిన టాపిక్ మీద కండిషన్స్ రాసి కింద కామెంట్ సెక్షన్లో అది పేస్ట్ చేయి. సో నేను కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూస్తే నీ ఇఫ్ కండిషన్ నేను చూడాలి. సో నువ్వు ఇఫ్ కండిషన్ రాసినట్టు నీ పేరు ప్రింట్ చేసుకుంటున్నట్టు ఆర్ నీ ఫేవరెట్ హీరో ఎవరైనా కానీ సో అది ప్రింట్ చేస్తున్నట్టు నేను కింద కామెంట్ సెక్షన్లో చూడాలి, అది కూడా పైథాన్ కోడ్లో. సో ట్రై చేయి, రాసేసేయి. సో ఇదే మన
పైథాన్ కంపైలర్. సో ఇందాక అనుకోకుండా నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది, సో అందుకు అట్లా వచ్చింది. సో చలో వీఆర్ బ్యాక్. సో ఇదన్నమాట. సో పైథాన్ బేసిక్ వేరియబుల్స్ నేర్చేసుకున్నాం, అప్పుడే ఇది కూడా నేర్చేసుకున్నాం. సో ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పవర్ స్టార్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అన్నా, పవన్ కళ్యాణ్. సో ఇక్కడ నువ్వు ఇంకొకటి కూడా గమనించి ఉండొచ్చు, ఇక్కడ నేను సింగిల్ ఈక్వల్ టు ఎప్పుడు పెడుతున్నా, ఈ పవర్ స్టార్ అనే వేరియబుల్లోకి ఏమన్నా స్టోర్ చేయాలి అంటే సింగిల్ ఈక్వల్ టు పెడుతున్నా. బట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు డబల్ ఈక్వల్ టు పెడుతున్నా. ఓకే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది కంపేర్ చేయాలంటే డబల్ ఈక్వల్ టు, ఆర్ ఎల్స్ వేరియబుల్లో అసైన్ చేయాలంటే వాల్యూ సింగిల్ ఈక్వల్ టు పెడుతున్నా. సో ఇప్పుడు పవర్ స్టార్ అన్నా కదా, ఇది తీసేద్దాం. పవర్ స్టార్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అంట. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో రన్ అయింది, ఇప్పుడు విఘ్నేష్ ప్రింట్ అయిపోయింది. సో ఇఫ్ పవర్ స్టార్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రింట్ అయింది, ఎందుకంటే పవర్ స్టార్లో ఏం స్టోర్ అయింది, పవన్ కళ్యాణ్ అని స్టోర్ అయింది. అండ్ నేను దాన్ని అది పవర్ స్టార్ని నేను దేనితో కంపేర్ చేస్తున్నా, మళ్ళీ అదే స్ట్రింగ్ తోటి కంపేర్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ బదులు జస్ట్ పవన్ అన్నా అనుకో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈక్వల్ టు కాదు, పవన్ కళ్యాణ్ వేరే పవన్ వేరే, ఇందులో ప్రతి క్యారెక్టర్ మ్యాచ్ కావాలి. సో ఇప్పుడు నేను స్పేస్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అన్నా అనుకో, అది మ్యాచ్ కాట్లే అని అర్థం. సో ఇప్పుడు మ్యాచ్ కాలే. ఓకే, సో ఇప్పుడు మ్యాచ్ కాలే కాబట్టి ఇది ఎల్స్కి వెళ్ళేసి దినేష్ ముత్యంని ప్రింట్ చేసేసింది. ఇక్కడ ఉండేది మ్యాచ్ చేయలేకపోయింది అది, ఎందుకంటే స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుంది, ప్రతి క్యారెక్టర్ సేమ్ అవ్వాలి ఈక్వల్ టు పెట్టినావు అంటే ఆ స్ట్రింగ్లో. సో కరెక్ట్ అయింది. ఇన్ కేస్ పీ క్యాపిటల్ పెట్టినావు అనుకో, క్యాపిటల్ పీ రాసినావు అనుకో, అప్పుడు కూడా అది ఎల్స్కి వెళ్తుంది, ఎందుకంటే క్యాపిటల్ బీ కాదు కదా, నువ్వు స్పేస్ డాట్ ఏదైనా అది కన్సిడర్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామింగ్లో నువ్వు చిట్టి మూవీలో టీవీ పడేయమంటే టీవీ పడేసిందిగా అట్లనే సేమ్. సో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, నువ్వు దానికి కరెక్ట్గా చెప్పాలి. సో అందుకే క్యాపిటల్ స్మాల్ ఏం లేకుంటే అన్నీ కరెక్ట్ రాస్తే ఇఫ్ పవర్ స్టార్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అంటే విఘ్నేష్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం మన స్టోరీకి వెళ్ళిపోదాం. సో ఇలాక మన ఆనిముత్యంకి వచ్చిన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఏంటి, గర్ల్స్ అయితే రైట్ వెళ్ళాలి, బాయ్స్ అయితే లెఫ్ట్ వెళ్ళాలి. దానికి అర్థం ఏంటి అంటే మన దగ్గర ఒక వేరియబుల్ ఉంటుంది ఫస్ట్, ఆనిముత్యం ఈక్వల్ టు అని. ఇన్ కేస్ అది ఆనిముత్యం ఈక్వల్ టు గర్ల్ ఉందనుకో, ఇఫ్ కండిషన్లో చెక్ చేయి ఆనిముత్యం ఈక్వల్ టు బాయా అని. బాయ్ అయితే లెఫ్ట్ ప్రింట్ చేయి, ఎల్స్లో రైట్ ప్రింట్ చేయి. సో ఇది ఇక్కడనే వీడియో ఆపేసి నువ్వు ట్రై చేయమచ్చా దీని కోడ్ రాయడానికి. ఇప్పుడు నేను చెప్పిన దానికి వెళ్ళి ట్రై చేయి, నీకు ఇన్ కేస్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమచ్చా నువ్వు రాసిన కోడ్. సో చలో ఆపేసి, అట్లనే మనం నేర్చుకునేది ఇక్కడనే ఆపేసి వీడియో వెళ్ళి ట్రై చేయి. సో చలో వెల్కమ్ బ్యాక్ గైస్. సో మీరు ఆల్రెడీ ట్రై చేశారు అనుకుందాం, ఇప్పుడు మనం దానికి కోడ్ రాద్దాం, అంతా తీసేద్దాం. సో ఆనిముత్యం ఈక్వల్ టు బాయ్ అనుకో, ఇఫ్ ఆనిముత్యం ఈక్వల్ టు బాయ్ అయితే ప్రింట్ ఆనిముత్యం అన్నావు అనుకో. సో ఇప్పుడు ప్రింట్ బాయ్ అయితే లెఫ్ట్ వెళ్ళాలి కదా, సో లెఫ్ట్ అన్నావు అనుకో, ఇప్పుడు లెఫ్ట్ ప్రింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, ఆనిముత్యం బాయ్ లెఫ్ట్ ప్రింట్ అయింది. సో నువ్వు ఇక్కడ ఎల్స్లో ప్రింట్ రైట్ అనొచ్చు. సో ఇన్ కేస్ బాయ్ బదులు ఇంకా ఎవరు వచ్చినా అది రైట్ పంపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను బాయ్ బదులు గర్ల్ అన్నా అనుకో, రైట్ పంపించేస్తుంది డైరెక్ట్. సో రైట్ పంపించింది. ఇన్ కేస్ ఇక్కడ నేను అది కాకపోతే టాయ్ అన్నా అనుకో, అప్పుడు కూడా రైటే పంపిస్తుంది కదా. సో అట్లా పంపించద్దు కదా, గర్ల్ అయితేనే రైట్ పంపించాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఇఫ్ ఆనిముత్యం ఈక్వల్ టు గర్ల్ అన్నా అనుకో, అప్పుడు ప్రింట్ రైట్ అంటున్నా. సో ఇప్పుడు టాయ్కి అసలు ఏం ప్రింట్ కాదు, సో ఏం ప్రింట్ కాలే. ఇక్కడ లాస్ట్కి కాలన్ మర్చిపోయినాం, అందుకే ఎర్రర్ చూపించింది. సో ఇఫ్ స్టేట్మెంట్ లాస్ట్లో కాలన్ పక్కా, సో మర్చిపోకది. సో ఏం ప్రింట్ కాలే. సో ఏం ప్రింట్ కాకపోతే ఇంకేంటి, సో అదేం రాదు. సో అందుకే ఇఫ్ లోపల నువ్వు లెఫ్ట్ని ప్రింట్ చేసినాం, ఇప్పుడు టాయ్ బదులు బాయ్ అని రాద్దాం. ఇప్పుడు లెఫ్ట్ ప్రింట్ అవుతుంది, లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ గర్ల్ రాస్తే రైట్ కూడా ప్రింట్ అయిపోతుంది. సో మస్తుంది కదా, లెఫ్ట్ రైట్ కరెక్ట్ ప్రింట్ అయిపోయింది. సో ఇదన్నమాట మన బేసిక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆనిముత్యంకి హెల్ప్ చేసినాం, చాలా గొప్ప సేవ చేసినాం, అదొకటి. దాని తర్వాత వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ అండ్ డేటా టైప్ నేర్చుకున్నాం, నెంబర్స్ అనే డేటా టైప్ నేర్చుకున్నాం, ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్. దాంతోపాటు ఎట్లా అసైన్ చేయాలి అని నేర్చుకున్నాం. తర్వాత ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకున్నాం. ఇన్ కేస్ నీ దగ్గర ఏమైనా లాజిక్ ఉంటే అది ఎట్లా యూజ్ చేస్తారో కూడా నేర్చుకున్నాం.
ఇండెంటేషన్స్ నేర్చుకున్నాం, కాలన్ ఎప్పుడు వాడతాం, ఈ స్టేట్మెంట్ లాస్ట్ అది నేర్చుకున్నాం. సో ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాం అనమాట. అండ్ 40 minutes. సో నువ్వు ఇక్కడ దాకా కనుక వీడియో చూసుంటే నువ్వు పక్కా సక్సెస్ అవుతావు మచ్చా నీ కెరియర్లో. బికాస్ నీకున్న పేషెన్స్కి, ఎవ్రీథింగ్, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. సో మనం ఈ సిరీస్ని ఇట్లానే కంటిన్యూ చేద్దాం. రోజు ఈవినింగ్ 6 o'clockకి ఒక వీడియో, రోజుకో వీడియో వస్తుంది. అండ్ మనం స్లోగా వెళ్దాం అండ్ ఫుల్ క్వాలిటీతో నీతో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తా. అండ్ ఇది పక్కా 3 months ప్లస్ అయితే ఉంటుంది కోర్స్, రోజుకో వీడియో వస్తే. బికాస్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి, అన్నీ సూపర్ ఈజీ, జస్ట్ నువ్వు టైం పెట్టాలంతే. నేను సూపర్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్స్ ఇట్ మచా. అండ్ నీకు వెబ్సైట్ తెలుసు కదా, vighneshreddyjulakanti.in/python. సో అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. అండ్ నువ్వు వెళ్ళి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలోగా, ఇంజనీరింగ్ ఆనిముత్యం అని. బికాస్ అందులో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో అది ఫాలోగా, ఇంజనీరింగ్ ఆనిముత్యం అని సెర్చ్ చేయి, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ హైలైట్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టా. ఎందుకు అంటే టెలిగ్రామ్ ఛానల్లో నువ్వు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, ఇక్కడ ఏమైనా కోడింగ్లో డౌట్స్ వస్తే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అడుగు. చాలామంది ఉన్నారు టెలిగ్రామ్ ఛానల్లో, ఆల్రెడీ 2K+ ఉన్నారు. సో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అండ్ వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ 11K+ ఉన్నారు. సో అందులో నేను అప్డేట్స్ ఇస్తాను, రిటర్న్ టైప్ ఆఫ్ అప్డేట్స్. లైక్ ATS రెజ్యూమే లింక్స్ ఇచ్చా, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ రోడ్ మ్యాప్స్ అన్నీ నేను వాట్సాప్ ఛానల్లో ఇచ్చా. సో ఇన్స్టా హైలైట్స్లో ఉన్న ఈ వాట్సాప్ ఛానల్ లింక్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి వీటిని కూడా ఫాలో అవ్వు. అండ్ చెల్లో, సో ఈ డే నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ మచ్చా. ఎందుకంటే నీ కోసం నువ్వు టైం పెట్టినావు. కంగ్రాచులేషన్స్. సో ఇచ్చి పడేద్దాం. ఆల్ ద బెస్ట్ మచ్చా. నీ ఫ్రెండ్స్ని కూడా తెచ్చి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో రేపు 6 o'clockకి కలుద్దాం. టాటా, బై బై.